అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారత్ మాతా కీ జై. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు కేంద్ర వాణిజ్య పరిశ్రమ శాఖల మంత్రిగా పనిచేసిన దార్శనికులు, దేశ విభజనని అడ్డుకొని ఏక్ దేశ్ మే దో విధాన్ దో ప్రధాన్ నహీ చలేగా అని నినదించి ఆనాడు జమ్మూ కాశ్మీర్ని దేశ అంతర్భాగంగా చేయడం కోసం, ఈ దేశ సమగ్రతను సమైక్యతను కాపాడడం కోసం బలిదానం చేసిన త్యాగధనులు శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులర్పిస్తున్నాను. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గురించి భావితరాలు, వర్ధమాన తరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశ సమగ్రతను సమైక్యతను కాపాడడం కోసం ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. జాతి నిర్మాణం కోసం, దేశాన్ని వైభవ స్థితికి తీసుకురావడం కోసం వారు పడిన తపనను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ధనం ప్రాధాన్యం కాదు, పేరు కోసం, కీర్తి కోసం పనిచేయాలి. ప్రజలకు సేవ చేయడం ద్వారా ఆ కీర్తిని సంపాదించాలి. అన్నిటికన్నా దేశం ప్రాధాన్యం, నేను కాదు, నేషన్ ఫస్ట్ అని నినదించి ఇవాళ కోట్ల మంది భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా ఆయన నిలిచిపోయిన క్రమాన్ని ఆకలింపు చేసుకోవాలి. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ చిన్ననాటి నుంచే తెలివితేటలు కలిగి న్యాయవాద విద్యను అభ్యసించి, ఏనాడైతే తను న్యాయవాద వృత్తిని మొదలుపెట్టారో అదే సంవత్సరం తండ్రిని కోల్పోయి, అప్పటికే తండ్రి కలకత్తా విశ్వవిద్యాలయంలో సిండికేట్ మెంబర్గా ఉంటే సిండికేట్ మెంబర్గా తండ్రి తదనంతరం తనయ్యి, తర్వాత అతి చిన్న వయసులోనే అదే కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ అయ్యి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. పాశ్చాత్య దేశాల పరిజ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ మన స్వదేశీ సంస్కృతి సంప్రదాయాలతో వాటిని అనుసంధానిస్తూ మన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ఉత్కృష్టమైన మన సంస్కృతి సంప్రదాయాలను కూడా ప్రపంచానికి తెలియజేయాలని వారు ఆనాడు విద్యారంగంలో కూడా అనేక సేవలు అందించారు. అతి చిన్న వయసులోనే శాసనసభ్యునిగా కూడా ఎన్నికయ్యి తన ప్రతిభని చాటడమే కాక, తర్వాత తదనంతరం ఆ తాత్కాలిక ప్రభుత్వంలో, కేంద్రంలో ఏ పార్టీకి చెందిన వ్యక్తిగా మంత్రిగా నెహ్రూ ప్రభుత్వంలో గాంధీ గారి సూచనల మేరకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అధికార బదలాయింపు బ్రిటిషర్ల నుంచి భారతదేశంలో జరిగినప్పుడు పారిశ్రామికీకరణ గురించి ఎవరికి అవగాహన లేని సందర్భంలో ఆయన ఇండస్ట్రీ మినిస్టర్గా చిత్తరంజన్ రైల్ ఇంజన్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. అదేవిధంగా సింద్రి ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించారు. అదేవిధంగా ఈనాడు కూడా మనం చూస్తున్న హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ని 1950లోనే డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ప్రారంభించి, ఏ రకంగా తను ప్రారంభించిన ఫ్యాక్టరీలో రైలు పెట్టెలు తయారవుతున్నాయి, రైలు ఇంజన్లు తయారవుతున్నాయి, 3వ తరగతి పేద ప్రజలు ప్రయాణించే 3వ తరగతి
రైలు పెట్టెలు ఏ రకంగా ఉన్నాయని ఆయన వాటిలో ప్రయాణించి చూసేవారు. జీవితాంతం వాటిలోనే ప్రయాణం చేశారు. అటువంటి వ్యక్తి దేశ విభజన జరిగిన సందర్భంలో జరిగిన అరాచకాలని అకృత్యాలని చూసి చలించిపోయి అదే సందర్భంలో నెహ్రూ లియాఖత్ ఒప్పందాన్ని వ్యతిరేకించి ఇప్పటిముప్పటిగా పాకిస్తాన్ ప్రాంతం నుంచి ఇటు తూర్పు పాకిస్తాన్ నుంచి హిందూ శరణార్థులు భారతదేశానికి వలస వస్తుంటే వారి మీద దాడులు జరుగుతుంటే ఆపలేని నెహ్రూ ప్రభుత్వాన్ని విమర్శించి ఆయన రాజీనామా చేసి బయటికి రావడం జరిగింది. దేశంలోని 564 సంస్థానాలు పైగా విలీన బాధ్యతల్ని పటేల్ గారు తీసుకుంటే ఒకే ఒక సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసే బాధ్యతను తీసుకున్న అప్పటి ప్రధాని నెహ్రూ దాంట్లో తీవ్ర వైఫల్యం చెందితే ఈ దేశంలో అంతర్భాగమైన జమ్మూ కాశ్మీర్ని వేరే దేశంగా పరిగణిస్తుంటే ఆ దేశానికి వెళ్ళాలంటే పర్మిట్ తీసుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తుంటే వీటినన్నింటినీ వ్యతిరేకిస్తూ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం, దేశ సమగ్రత గురించి సమైక్యత గురించి వారు నిరంతరం శ్రమించడం, అదే సమయంలో 1940లో ఈయన మంత్రి కాకముందు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో పరిచయం కావడం, ఆనాడు డాక్టర్ హెడ్గే గారి నుంచి స్ఫూర్తిని పొందడం, తదనంతరం అంటే ఒకానొక సందర్భంలో చెప్పారు గాఢాంధకారంలో ఉంటున్న ఈ దేశానికి ఆశా కిరణంగా నాకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కనిపిస్తుందని ఆయన ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. ఈ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో దేశాన్ని విశ్వగురువుగా మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలని పరిశ్రమిస్తూ హిందూ సమాజంలోని కుల వ్యవస్థను నిర్మూలించి ఆర్థిక అసమానతలను తొలగించి దేశమంతా ఒకే భావన, ఒకే కులం, ఒకే మతం తీసుకురావాలి, భారతం మళ్ళీ విశ్వగురువుగా ప్రపంచం ముందు నిలబెట్టాలి అని శ్రమిస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో వారి పరిచయం, దాని తర్వాత ఈ పరిణామాల నేపథ్యంలో ఒకే సిద్ధాంతం మీద పనిచేస్తున్న వ్యక్తి కాబట్టి మళ్ళీ తర్వాత తదనంతరం గురూజీ దగ్గరికి వెళ్ళడం, గురూజీ గారిని అయ్యా మీరు ఈ పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీ ఇంతటి క్రమశిక్షణ నిష్ఠా గరిష్టత కలిగిన సంస్థ కదా, ఒక రాజకీయ పార్టీని మీరు స్థాపిస్తే ఈ దేశంలో జరుగుతున్న అరాచకాలని దీన్ని సార్వభౌమత్వానికి ఏర్పడుతున్న ప్రమాదాన్ని దేశం ముక్కలవుతున్న క్రమాన్ని ఆపొచ్చంటే గురూజీ కాదు, సంఘం రాజకీయ వ్యవహారాల పట్ల దైనందిన రాజకీయాల పట్ల నాకు విశ్వాసం లేదు, మేము ఈ సేవాభావంతో పనిచేస్తాం, మీరు కావాలంటే చేసుకోండి, పరోక్షంగా మేము సమర్థిస్తామని చెప్పడం ఆయన భారతీయ జనసంఘను ప్రారంభించడం జరిగింది. మొదటి సార్వత్రిక ఎన్నికల్లోనే 3 పార్లమెంటు స్థానాల్ని 33 అసెంబ్లీ స్థానాల్ని భారతీయ జనసంఘ్ గెలిచింది. మంచి వక్త, మంచి దార్శనికుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ పార్లమెంట్లో మాట్లాడుతుంటే నిప్పులు రగిలినట్టు ఉండేదని అనుకునేవారట. ఒకానొక సందర్భంలో ఒక ప్రొఫెసర్ వాచస్పతి తను ఒక వ్యాసంలో రాస్తూ పార్లమెంటు భవనంలో ఉంటున్న టీ కాఫీ దుకాణాలకి ప్రథమ శత్రువు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అని చెప్పడం జరిగింది, వ్యాఖ్యానించడం జరిగింది. దేనికై ఏంటి కారణం అంటే వారు ప్రసంగం జరుగుతున్న అద్భుతంగా సాగుతున్న ఆ ప్రసంగ సమయంలో ఒక్క పార్లమెంటు సభ్యుడు కూడా బయటికి వెళ్లకుండా, కాఫీ టీలకు వెళ్లకుండా చెవులు రిక్కించుకొని ఏం చెప్తాడు వినేవారనే ఉద్దేశంతో ఆయన చెప్పేవాడు. చాలా నిర్మాణాత్మకమైన డిబేట్లు చేస్తూ ఉంటున్న క్రమంలో ఒక ప్రథమ రాజకీయ శత్రువుగా భావించిన నెహ్రూ ఒకటి జనసంఘ సిద్ధాంతానికి భయపడుతూ, రెండో వైపు మతోన్మాద సంస్థగా ఆర్ఎస్ఎస్ను విమర్శిస్తూ చిత్రీకరిస్తూ ఇవాళ వీటిని శత్రువులుగా చూసే క్రమంలో ఒకానొక నాడు ఈ భారతీయ జనసంఘని ఈయన రెచ్చిపోతున్నాడు, ప్రతి విషయాన్ని నిర్మాణాత్మకంగా విమర్శిస్తున్నాడు, దేశ ప్రజల ఆదరణ పొందుతున్నాడు అని జనసంఘం నేను కాల రాస్తాను అని చెప్పాడు. అంటే వెంటనే డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ లేచి, అయ్యా నెహ్రూ గారు,
జనసంఘం కాల రాస్తానని మీరు అంటున్నారు. మీ కాల రాచే మనస్తత్వాన్ని నేను కాల రాస్తాను అని ఆయన సభలో నిర్ణయించాడు. దాని పరిణామాలు ఇవాళ నెహ్రూ ఆర్థిక డాక్టర్ శ్యాంప్రసాద్ ఆర్థిక సిద్ధాంతాల్ని, పారిశ్రామిక సిద్ధాంతాల్ని మూల సిద్ధాంతంగా చేసుకున్న భారతీయ జనతా పార్టీ ఏ వారసత్వం ఉందో ఆ అహంకార వారసత్వాన్ని ఇవాళ వారి మనస్తత్వాన్ని కాలరాచింది దేశ ప్రజలందరూ చూస్తున్నారు. తదనంతరం దేశ విభజన జరుగుతూ ఒకే దేశంలో ఇద్దరు ప్రధానుల, రెండు జెండాల, రెండు విధానాల, మన దేశంలో ఉంటున్న కాశ్మీర్కి పర్మిట్ తీసుకొని వెళ్ళడం ఏంటి, అక్కడ పౌర హక్కులను కాలరాచడం ఏంటి, అక్కడ ఉంటున్న బలహీన బడుగు వర్ణాలు దళిత వర్గాల పట్ల వివక్ష ఏంటి, వారికి ఉద్యోగ అవకాశాలు రాకపోవడం ఏంటి అని ఆర్టికల్ 370ని వారు వ్యతిరేకిస్తూ ఆనాడు దేశవ్యాప్తంగా ఉద్యమం చేసి ప్రజల్లో చైతన్యం రగిల్చారు. ఈ రకంగా చేసుకుంటూ పోతే దేశం విచ్ఛిన్నం అవుతుంది. భారత్ మళ్ళీ విశ్వగురుగా పునర్వైభవం సాగించాలంటే దేశమంతా ఐకమత్యంగా ఉండాలా. దేశ సమగ్రతకి, సార్వభౌమాధికారానికి ఎటువంటి ప్రమాదం ఎటువైపు నుంచి ముంచుకొచ్చినా కూడా అడ్డుకోవాలనే ఉద్దేశంతో మొదట ఈ విధానాన్ని తొలగించాలని వారు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళడం జరిగింది. 1953 జూన్ నెలలో జూన్ 10వ తేదీ వారు పర్మిట్ తీసుకోకుండా, ఎందుకంటే అప్పుడు జమ్మూ కాశ్మీర్లోకి వెళ్ళాలంటే పక్క దేశానికి వెళ్ళాల్సిన విధంగా వీసా తీసుకోవాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితులు ఉండేవి. అక్కడ ఒక ప్రధానమంత్రి ఉండేవాడు, ఇక్కడ ఒక ప్రధానమంత్రి ఉండేవాడు. అక్కడ ఒక కరెన్సీ ఉండేది, ఇక్కడ ఒక కరెన్సీ ఉండేది. ఆ దేశానికి ఇంకో జెండా ఉండేది, ఇక్కడ ఒక జెండా ఉండేది. ఆ దేశానికి మన దేశానికి రాజ్యాంగం ఒకటైతే వాళ్ళు ప్రత్యేకంగా ఒక విధానాన్ని పెట్టుకున్నారు. వీటన్నిటిని నిరసిస్తూ ఆయన కాశ్మీర్ వెళ్ళడం, పర్మిట్ లేకుండా వచ్చారని చెప్పి అరెస్ట్ చేయడం, ఈ దేశంలో ఉన్న నాయకుడికి, అందున అప్పట్లో అత్యంత ఆదరణ కలిగిన నాయకుడికి దేశంలో పోవాలంటే పర్మిట్ తీసుకోవాల్సిన పరిస్థితి. అప్పుడు ఆయన సహాయకుడిగా ఉంటున్న అటల్ బిహారీ వాజ్పేయిని అరెస్ట్ చేసిన సందర్భంలో ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకి తెలియజెప్పమని పంపడం, ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన్ని జైల్లో ఉంచి తర్వాత ఒక అతిథి గృహాన్ని మార్చి అనేక చిత్రహింసలకు గురి చేయడం జరిగింది. ఆయన దేశ విభజన విషయంలో నెహ్రూ విధానాలను వ్యతిరేకిస్తూ రాజీనామా చేసినప్పుడు వెంటనే రాజీనామాను స్వీకరించిన నెహ్రూ ఆయన ఆడ కారాగారంలో ఉంటున్న సందర్భంలో జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి అటువంటి నాయకుడిని పరామర్శకు కూడా వెళ్లకుండా దాడులు జరుగుతున్నాయని మీడియాలో వస్తున్నప్పటికి కూడా, అంటే ఆయన మీద అరాచకాలు పాల్పడుతున్నారు అని వస్తున్నప్పటికి కూడా, హింసిస్తున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో కూడా వెళ్ళి దాన్ని సరిచేసే ప్రయత్నం చేయలేదు. అంటే దీని వెనకాల కుట్ర ఉంది. జూన్ 23 నాడు ఇదే క్రమంలో ఆయన ఈ దేశం కోసం బలిదానం చేశారు. కొన్ని రోజుల పాటు దేశమంతా తన బిడ్డని కోల్పోయినట్టుగా ప్రతి కుటుంబం శోకించింది. దేశ స్వాతంత్రం రాకముందు అనేక మంది బలిదానాలు చేశారు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ సమగ్రతకి ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గుర్తించి దానికి వ్యతిరేకంగా నినదించి ఉద్యమం నడిపి ఈ దేశం కోసం స్వాతంత్రానంతరం బలిదానం చేసిన మొట్టమొదటి స్వాతంత్ర యోధుడు ఎవరయ్యా అంటే డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ. అటువంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగిన ఆయన మూల సిద్ధాంతాలు, ఆయన ప్రవచించిన ఆశయాలు, ఆయన చూపించిన విలువల్లోనే ఇవాళ భారతీయ జనసంఘ్ తర్వాత తదనంతర కాలంలో భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెంది ఇవాళ వాటినే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాటిస్తున్నారు, విలువలను ఆచరిస్తున్నారు. అయితే వారి స్కూల్ నుంచి వచ్చి వారి నుంచి స్ఫూర్తిని పొంది ఏ సిద్ధాంతం కోసమైతే వారు బలిదానం చేశారో, ఏ కళల కోసం సాకారం చేయడం కోసమైతే ఆయన ప్రాణత్యాగం జమ్మూ కాశ్మీర్లో చేశారో వాటిని నిజం చేస్తూ జమ్మూ కాశ్మీర్కు ఉంటున్న స్వయం ప్రతిపత్తిని, ఆ ఒక్క కారణంగా స్వయం ప్రతిపత్తి కారణంగా ఈ టెర్రరిజాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ ఉన్మాద చర్యలు పాల్పడుతుంటే అన్ని సంవత్సరాలుగా 7 దశాబ్దాలుగా అక్కడ రావణ కాష్టంలా జమ్మూ కాశ్మీర్ కాలుతుంటే దేశ ప్రజల ట్యాక్స్ కట్టిన దేశ ప్రజల డబ్బులన్నీ అక్కడికి పోతుంటే ఎటువంటి అభివృద్ధి అక్కడ కానరాకుండా ఉంటే ప్రజల జీవితాల్లో మార్పు రాకపోతే ఏదైతే వీటికి
కారణమో అత్యంత చీకటి చట్టాన్ని తీసుకొచ్చిందో నెహ్రూ ప్రభుత్వం. అటువంటి ఆర్టికల్ 370ని అదే సిద్ధాంతం నుంచి వచ్చిన ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు రెండోసారి అధికారంలోకి వచ్చిన ఒక్క నెలలోపే ఆగస్టు 5వ తేదీన రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో అంతర్భాగం చేసి ఇవాళ తలమానికంగా ఉంటున్న జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసి అభివృద్ధికి నోచుకొని చోట, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించని చోట, యువతకు ప్రజలకు సమాన అవకాశాలు లభించని చోట మళ్ళీ వాటిని అన్నిటిని తీసుకొచ్చి ఇవాళ జమ్మూ కాశ్మీర్ని అంతర్భాగం చేశారు. వీటి అన్నిటికీ ప్రధాన కారణం వారు నమ్మిన సిద్ధాంతం. దానిని ఆధారంగా చేసుకొని ఇవాళ అత్యంత ప్రజారంజకమైన పారదర్శకమైన పాలన అందిస్తూ విశ్వ నాయకుడిగా ఎదిగిన నరేంద్ర మోడీ గారు ఇన్ని 7 దశాబ్దాల ఇన్ని కోట్ల ప్రజల భారతీయుల కలను సాకారం చేసి ఇవాళ కాశ్మీర్ దేశంలో అంతర్భాగం, మా విషయాల్లో అంతర్గత విషయాల్లో ఏ దేశమైనా జోక్యం చేసుకుంటే వారికి అర్థమయ్యే భాషలో సమాధానం చెప్తామని చెప్పి భారతదేశ సార్వభౌమాధికారానికి ఎటువంటి ముప్పు ఎటువైపు నుంచి వచ్చినా కూడా ఉపేక్షించే పరిస్థితి లేదని ప్రపంచానికి ఒక సంకేతాన్ని, స్పష్టమైన సంకేతాన్ని వారు ఇవ్వడం జరిగింది. అటువంటి మహోన్నత వ్యక్తిత్వం ఇవాళ ఆయన జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ధన్యవాదాలు. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA/CMA కోర్సులు. CA/CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. పూర్వ రూపమైనటువంటి భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, దాని మొట్టమొదటి అధ్యక్షులు అయినటువంటి శ్రీ డాక్టర్ శ్యామప్రసాద ముఖర్జీ గారికి ముందుగా జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ, అత్యంత విద్యాధికుడు, చిన్న వయసులోనే కలకత్తా యూనివర్సిటీగా వైస్ ఛాన్సలర్ బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తి, శాసనసభ్యుడిగా, శాసనమండలి సభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, నెహ్రూ గారి ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రులుగా పనిచేసినటువంటి శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆయన యొక్క బలిదానం గురించి మనందరూ కూడా ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం. ఏదైతే నెహ్రూ లిఖాయత్ ఒప్పందానికి వ్యతిరేకంగా కాశ్మీర్ ఏ దేశంలో అంతర్భాగంగా ఉండాలి, ఈ దేశంలో ఇద్దరు ప్రధానులు ఉండేందుకు 2 జెండాలు ఉండాలి, అదేవిధంగా ఇద్దరు రాష్ట్రపతులు ఉండే విధానానికి వ్యతిరేకంగా కాశ్మీర్ పూర్తిగా భారతదేశంలో అంతర్భాగం అనేటువంటి విషయాన్ని ఆనాడు ఒక ఉద్యమం రూపంగా తీసుకెళ్ళి ఈనాడు కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు అయిందంటే ఆవేళ ఆయన ప్రారంభించినటువంటి ఉద్యమం కారణంగా మన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ఆర్టికల్ 370 రద్దు చేయబడింది. నెహ్రూ గారి మంత్రివర్గంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఈ సంతుష్టీకరణ రాజకీయాలకు వ్యతిరేకంగా పదవికి రాజీనామా చేసి హిందూ మహాసభలో పనిచేసి, అలాగే ఆర్ఎస్ఎస్ పెద్దలతో రాజకీయ క్షేత్రంలో ఒక రాజకీయ పార్టీని ప్రారంభించాలనే ఆర్ఎస్ఎస్ పెద్దల యొక్క సహకారంతో భారతీయ జనసంఘాన్ని ప్రారంభించడం, ఆ తర్వాత కాలంలో భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందడం మనందరికీ కూడా తెలుసు. ఏదైతే కాశ్మీర్ విషయంలో నెహ్రూ గారి విధానాలకు వ్యతిరేకంగా ప్రారంభించినటువంటి పార్టీ భారతీయ జనసంఘ్, ఆ తర్వాత కాలంలో ఇందాక మిత్రులు పెద్దలు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు వర్యులు సత్య గారు చెప్పిన విధంగా పార్టీ ప్రారంభించినటువంటి తొలి ఎన్నికల్లోనే 1952లో ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో 3 పార్లమెంట్ స్థానాలు గెలిచినటువంటి పరిస్థితి ఆ రోజు. అందులో శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కూడా ఒకరుగా ఆ రోజు ఎన్నిక కావడం జరిగింది.
ఏదైతే కాశ్మీర్లో భారతీయులు వెళ్ళడానికి ఏదైతే వీసా తీసుకోవాలి, ఇవాళ విదేశాలకు వెళ్తే ఏ విధంగా వీసా తీసుకోవాలో ఆ విధమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా నేను పర్మిట్ తీసుకోకుండా కాశ్మీర్ పోతానని వెళ్ళినటువంటి వ్యక్తి కాశ్మీర్లో ప్రవేశించగానే ఆయన అరెస్ట్ చేయడం, ఆ తర్వాత అతి తక్కువ 10-15 రోజుల వ్యవధిలోనే ఆయన మృతి చెందడం జరిగింది. దీని మీద అనేక అనుమానాలు ఉన్నాయి. వారి తల్లిగారు జోగమయ్య దేవి గారు కూడా వారి వర్ణం మీద విచారణ జరపాలని నెహ్రూ గారిని కోరినప్పటికీ కూడా అప్పటి ప్రధాని, అప్పటి ప్రభుత్వం ఏమాత్రం కూడా ముందుకు రాలేదనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఆయన మీద ఒక విష ప్రయోగం జరిగి ఉండవచ్చు అనేటువంటి అనేక అనుమానాలు ఆనాడు దేశంలో రేకెత్తబడ్డాయి. అయితే ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏ సిద్ధాంతం కోసం, ఏ కాశ్మీర్ కోసం ఆయన ఆ రోజు భారతీయ జనసంఘ్ ప్రారంభించారో, ఈవేళ అది పూర్తిగా అమలు చేయబడినటువంటి పరిస్థితి. ఆర్టికల్ 370 దేశంలో రద్దు చేయబడింది. త్వరలోనే ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి అనేటువంటి విషయం మనంతా కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలందరూ ఏదైతే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లేటువంటి విధానంలో మనంతా కూడా ఉండాలి. అంతేకాదు ఈ సందర్భంగా మరొక విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ ఉన్నా. ఏదైతే ఇవాళ 123 జయంతి మనం అంతా కూడా జరుపుకుంటూ ఉన్నాం. ఆనాడు 1952లో నెహ్రూ గారి మంత్రివర్గంలో 52కు ముందు ఏర్పడినటువంటి ప్రభుత్వంలో నెహ్రూ గారి మంత్రివర్గంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఈవేళ ఈ 123 జయంతి సందర్భంగా ఏదైతే ఆయన ఆశయాలను అమలు చేసినటువంటి నరేంద్ర మోడీ గారు 370 ఆర్టికల్ రద్దు చేసినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో నేను కూడా పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా ఉండడం అనేది నాకు ఒక గర్వకారణం. ఈ సందర్భంగా మరి వారిని ఒక స్ఫూర్తిగా తీసుకుని మరి పెద్దల యొక్క సహకారంతో, సలహా సహకారంతో మరి నేను ముందుకు వెళ్తానని ఈ సందర్భంగా మరొకసారి ఆయనకి మనమంతా కూడా పెద్ద ఎత్తున నివాళులు అర్పించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. చాలా అభినందనీయ విషయం. ఈ రెండు రాష్ట్రాల మధ్య విభజన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొనబడిన అంశాల మీద, ముఖ్యంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో అంశాలపైన ఒక సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపి వాటి పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉత్తరం రాయడం, ఆయన కూడా స్పందించడం, ప్రధానంగా ఉంటున్న రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాలు, ఉద్యోగస్తుల విషయాల్లో ఉంటున్న సమస్యలు, నీటి పంపకాలు, ఇవి ఒక స్నేహపూరిత వాతావరణంలో జరిగి ఏ రకంగా అయితే చట్టంలో రాజకీయాలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చట్టంలో పేర్కొన్నట్టుగా దాని ఆధారంగా పరిష్కరించుకోవడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ముందుకు రావడం చాలా అభినందనీయం. ఇంకో దురదృష్టకరమైందంటే 10 సంవత్సరాల క్రితం రాష్ట్రం విభజన జరిగితే రాజకీయ కారణాలతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అన్యాయంగా, అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన చేసినప్పుడు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ విభజన తర్వాత అక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వం రావడం, ఆ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ అంశాలతో, ఎందుకంటే ఆయన అధికారంలోకి రావడమే రెండు ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచి రావడం కారణంగా ఈ సమస్యల పరిష్కారం కోసం ఆయన ఎక్కడ కూడా ఏనాడు కూడా దృష్టి పెట్టాల. అయితే
తర్వాత మళ్ళీ ఆయనే రావడం, ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడం, వారి ఇద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం, ఈ రెండు ప్రాంతాల మధ్య తెలుగు అన్నదమ్ములుగా కలిసి ఉంటున్న అన్నదమ్ముల మధ్య ఆ విద్వేషపూరిత వాతావరణాన్ని నెలకొల్పి విద్వేషపూరిత వాతావరణాన్ని నెలకొల్పి వాటిని దానివల్ల రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు. అయితే ఇవాళ ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాల మధ్య ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకోవాల్సిన విషయాలు, కేంద్రం సహకరించాలి. అయితే మీ వైపు నుంచి స్పందన లేనప్పుడు కేంద్రం చేయగలిగింది కూడా ఏమీ లేదు. 10 సంవత్సరాల కాలం ఆ రకంగా గెలిచింది. అయితే ఇవాళ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, అక్కడ కూడా ముఖ్యమంత్రి ముందుకు రావడం చాలా అభినందన విషయం. రాష్ట్రానికి ముందు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ప్రధాన సమస్యలు పరిష్కారం అవుతాయని నేను భావిస్తున్నాను. ఎందుకంటే విభజన చట్టంలో పేర్కొన్న చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారమే ఆస్తుల పంపకాలు కానీ, ఆదాయ వనరుల పంపకాలు కానీ, సహజ వనరుల పంపకాలు కానీ జరగాల. చట్టం ఉంది, చట్ట ప్రకారం చట్టానికి కాదని చేయటానికి బయట ఏదన్నా డిమాండ్లు పెడితే వాటి మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాజకీయాల నుంచి మాట్లాడదలుచుకోలేని అన్యాయం జరిగింది మాత్రం ఆంధ్రప్రదేశ్కి. అది సర్ప్లస్ స్టేట్, ఇక్కడేమో రెవెన్యూ డెఫిసిట్ ఉన్న స్టేట్. 1,10,000 కోట్ల అప్పుతో మొదలైంది. రాజధాని లేని రాష్ట్రంగా 10 సంవత్సరాల నుంచి నిలబడిపోయింది. కాబట్టి అన్యాయం జరిగింది మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కే అనే విషయం ప్రజలందరికీ తెలుసు, తెలంగాణ నాయకత్వానికి కూడా తెలుసు, రాజకీయ నాయకత్వానికి కూడా తెలుసు. కాబట్టి ఇటువంటి దాంట్లో ఈ అంశాన్ని రాజకీయం చేయకుండా ఈ సమస్యల పరిష్కారం చేసుకోవాలి. డిమాండ్లు పెట్టడంలో తప్పు లేదు, అడగడంలో తప్పు లేదు. కానీ మరీ ఎటువంటి అంటే మరి ఊహకందని ఏది అత్యాశపరమైన డిమాండ్లు ఉండడం కరెక్ట్ కాదు. అన్యాయం జరిగిన రాష్ట్రానికి న్యాయం చేయడానికి ఒక అవకాశం జరిగింది. అదే సమయంలో తెలంగాణకు సంబంధించిన దాని ప్రయోజనాలను మాత్రం రక్షించాల్సిన బాధ్యత కూడా ఉంది. ఆ విషయంలో కూడా ఎటువంటి ఇది లేదు. ఆ రెండు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేస్తే అటువంటి పరిణితి కలిగిన నాయకత్వం ఉందని నేను భావిస్తున్నాను. కేంద్రం ముందు నుంచి కూడా రెండు రాష్ట్రాల విభజన చట్టంలో పేర్కొన్న విధంగా అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ కాబట్టి ఆంధ్రప్రదేశ్ పక్షాన మొదటి నుంచి నిలబడింది. ఏదైతే మీరు 14 షెడ్యూల్లో చెప్పినట్టుగా ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ, విద్యా సంస్థలు కానీ, లేదా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ, పోలవరం లాంటి కానీ, లేదా ఏవైతే చెప్పారో రింగ్ రోడ్డు విషయంలో కానీ, వీటన్నిటి మీద కేంద్రం చాలా సహకారం అందిస్తూ ఉంది. 3 సంవత్సరాల్లో అనేక విషయాలు పూర్తి చేసింది. పోలవరంని 100% జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది, జీవనాడిగా ఉంటున్న రైల్వే జోన్ ఇచ్చేసింది. అయితే దాని తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన కొత్త ప్రభుత్వం వీటి మీద ఎక్కడా దృష్టి పెట్టకుండా అన్నిటినీ కొత్తగా రావాల్సిన వాటిని, అంటే చివరికి మెట్రో రైలుకి ప్రతిపాదనలు కూడా రివైజ్డ్ ఎస్టిమేట్స్ పంపమంటే, డిపిఆర్ పంపమంటే అది కూడా పంపకుండా అలసత్వం వహించింది. ఎందుకంటే అభివృద్ధి నిరోధక ప్రభుత్వం అనే విషయాన్ని ప్రజలు కూడా గుర్తించారు, దానికి తగినట్టుగా మాట చెప్పారు. అయితే కేంద్రం రెండు రాష్ట్రాలకి న్యాయం చేయడానికి, అంటే చట్టంలో ఏదైతే పేర్కొన్నారో దానికి అనుగుణంగా రెండు రాష్ట్రాలకి ఖచ్చితంగా న్యాయం చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.